జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. తిరుమల వివాదం టర్నుల మీద టర్నులు తీసుకుంటూ ఉంది సార్. ముందు లడ్డూలో జంతువుల కొవ్వు, ఆ తర్వాత డిక్లరేషన్, ఇప్పుడేమో జగన్ మతం మీద వివాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం కొత్త ఏమీ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసుకున్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడే ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బయట. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మన అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్ట్. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో, ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకు ముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవు. అంటే గతంలో వివాదం కాలేదు, ఇప్పుడే కొత్తగా వివాదం చేస్తూ ఉన్నారు. నాకేమీ కొత్త ఏమీ కాదు కదా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకీ అందరికీ వచ్చే డౌట్, జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు? దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం. వాస్తవానికి గతంలో కూడా వివాదమైంది. ఇంత ఈ స్థాయిలో వివాదం కాలేదు. అంటే ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటనతో లడ్డు కల్తీ కూడా జోడించే వరకు, రెండు లింక్ అయ్యే వరకు వివాదం పెరిగింది. అందువల్ల గతంలో వివాదం ఉంది, ఇప్పుడు వివాదం ఉంది. అందులో వివాదం లేకపోవడం కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈనాడు తన మత భావాల్ని, మత విశ్వాసాలు దాచుకోలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా మనకు చాలామందికి తెలియదు ఆయన మతం ఏది అని. సో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనే అన్నట్లు ఇంతకుముందు, నా మతం తెలియదా అందరికీ. నిన్న ఓపెన్గా అన్నాడు, నేను 4 గోడల్లో బైబిల్ చదువుకుంటాను, బయటికి వచ్చాక అన్ని మతాలను గౌరవిస్తాను అని కూడా. తిరుమల దేవాలయ నియమ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు ఎవరు వచ్చినా తాను శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇదేమి ఆ దేవాలయ నియమం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఆ దేవాలయ నియమ నిబంధనల్ని గౌరవించాల్సింది. నేను గతంలో కూడా చెప్పినట్లు, మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశానికి ఉండే నియమ నిబంధనల్ని మనం ఆచరించడం అనేది పద్ధతిగా ఉంటుంది. అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనే అంశము కేవలము ఆయన ఒక వ్యక్తిగా, ఆయన తిరుమల దర్శనానికి వెళితే అన్యమతస్థుడిగా, అబ్దుల్ కలాం లాగా చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న వస్తుంది. దేశ రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం వచ్చినా ఆయన వెళ్ళి దర్శనం చేసుకునే ముందు అన్యమతస్థుడు కనుక డిక్లరేషన్పై సైన్ చేసి వెళ్ళాడు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇబ్బంది ఏంటి అని అంటున్నారు. నేను మొదగా చెప్పాల్సింది, జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా డిక్లరేషన్ పైన సైన్ చేయాల్సిందే. ఎవరైనా ఆ డిక్లరేషన్ కూడా ఏంటి, నాకు వెంకటేశ్వర స్వామి మహత్యం పైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పాలి. విశ్వాసము నమ్మకం లేకపోతే ఆ గుడికి వెళ్ళడమే అనవసరం కదా. ఇప్పుడు మనం ఎవరైనా తిరుపతికి ఎందుకు వెళ్తారు? ఎన్ని దేవాలయాలు ఉండగా కూడా తిరుపతికి ఎందుకు వెళ్తారు? విశ్వాసమే, నమ్మకం. అందులో ముందు నుంచి దగ్గరలో నిలబడి దర్శనం చేసుకోవాలని కూడా కోరికగా ఉంటుంది కదా అందరికీ. ఎంత దగ్గరగా, ఎంత కాస్తంత ఎక్కువసేపు
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తే బాగుండు, కోటి జన్మలకైనా రాని పుణ్యం వస్తుందని మనం నమ్ముతాం కదా అందరు ఎవరైనా. అందువల్ల ఆ క్షణాల కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాం. ఇంకొక ఒక నిమిషం అక్కడే ఉండనిస్తే ఎంత బాగుండేది అని అనుకుంటాం కదా ఎవరైనా. సో అందువల్ల అక్కడి వరకు ఎవరికి తేడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. జగన్ ఏమన్నా జగన్ సంతకం పెట్టాల్సిందే, అనుమానమేం లేదు. కానీ అబ్దుల్ కలాం పర్యటన జగన్మోహన్ రెడ్డి పర్యటనను కంపేర్ చేసి అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు, జగన్ ఎందుకు పెడతలేడు అనే ప్రశ్నలో ఒక సమస్య ఉంది. అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఈ కాంట్రవర్సీ లేదు కదా, అబ్దుల్ కలాంకు రాజకీయాలు లేవు కదా, అబ్దుల్ కలాం చుట్టూ ఆయన మతం చుట్టూ రాజకీయం జరగలేదు కదా. ఇప్పుడు జగన్ తిరుపతికి వెళ్ళి డిక్లరేషన్పై సంతకం చేయాలి అన్న అంశం ఏ కాంటెక్స్ట్లో వస్తుంది? పదే పదే జగన్ మత విశ్వాసాల చుట్టూ రాజకీయం జరుగుతున్న కాంటెక్స్ట్లో వస్తుంది. ఈ కాంటెక్స్ట్ను విడగొట్టి మనము జగన్ సంతకం ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న వేయలేము. ఏ కాంటెక్స్ట్ ఏదున్నా సంతకం చేయాలి, అందులో డిస్ప్యూట్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయనే స్వయంగా చెప్పాడు, అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవ మత విశ్వాసాలు నమ్ముతాడు, తప్పేమీ లేదు. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛనిచ్చింది, అందులో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండకూడదు. అయినా హిందూ దేవాలయాలు అన్యమతస్థుల ప్రవేశానికి ఏమీ అడ్డంకి కాదు, నిషేధం కాదు. అది హిందూ మతం యొక్క గొప్పతనం కూడా. కానీ అక్కడ ఆ దేవాలయంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే సంతకం పెట్టాలి. సో ఆ నియమాన్ని పాటించాలి. కానీ ఈ పాటించాలి అనే అంశము ఒక సీరియస్ రాజకీయ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్ అది? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు గనుకనే హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు గనుకనే రామతీర్థం నుంచి మొదలుకొని అనేక దేవాలయ దాడులు జరిగాయి, జగన్ హిందువు కాదు గనుకనే అంతర్వేది రక్తం దగ్ధమైంది, జగన్ హిందువు కాదు గనుకనే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ జంతు కొవ్వు కలపబడింది, జగన్ హిందువు కాదు గనుకనే ఆయన ఇవన్నీ చేస్తున్నాడన్న విమర్శల నేపథ్యంలో ఆయన తిరుపతిలో దర్శనము, తిరుమలలో డిక్లరేషన్ సైన్ చేయడం. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏది అబ్దుల్ కలాం అప్పుడు లేదు కదా. అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు ఎవరికి ఈ ఇష్యూస్ లేవు కదా. అందువల్ల ఇది కేవలం ఒక పొలిటికో రిలీజియస్ మత రాజకీయ సమీకరణ కాంటెక్స్ట్లో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సంతకం అనే అంశం పైన ఇలా స్పందించాడు. అందువల్ల ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ లేకపోతే చర్చ రాదు. సో అందువల్ల ఇక ఇప్పుడు ఎందుకని, బట్ మళ్ళీ చెప్పేది కాంటెక్స్ట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకొని సంతకం పెట్టి దర్శనం చేసుకొని వచ్చి ఉంటే ఈ వివాదం వచ్చేదే కాదు. కానీ అలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ఇతరులు ఊరుకుంటారా? ఇప్పుడు ఒక డిక్లరేషన్ చుట్టే రాజకీయం నడవలేదు. మీరు గమనిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతికి ఎలా వస్తాడు? జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడుగు పెడితే ఊరుకోం అంటూ కదా మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. ఒక్క డిక్లరేషన్ విషయానికే వస్తే గొడవ ఎక్కడిది, చర్చ ఎక్కడిది? డిక్లరేషన్ పెట్టకపోతే ఆయనదే తప్పని సమాజం అంటుంది, పెడితే ఆయన దర్శనం చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తిరుపతిలో అడుగు పెడితే ఊరుకోమంటూ కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు? ఒక్కడ వెళ్తాడా? మరి అక్కడ మనకు ప్రిపరేషన్ చూస్తే ఆయన కార్యకర్తలు నాయకులు వేల సంఖ్యలో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అందువల్ల రెండు వైపులా కూడా, అటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇటు టీడీపీ బీజేపీ వైపు జనసేన వైపు నుంచి కూడా కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్, ఒక పోటీతో కూడిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన. సో అందుకొరకు ఆ పరిస్థితిలో కనుక పర్యటన జరిగితే ఏం జరుగుతుంది? సహజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఆయన పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో ర్యాలీ అవుతాయి. ఓడిపోవచ్చు కానీ ఆయనకు 40% ఓటింగ్ ఉంది. సో ఆయన వేల సంఖ్యలో ర్యాలీ అయినప్పుడు ప్రత్యర్థులు అంతకు ముందే భారీ ఎత్తున ప్రిపరేషన్ చేస్తున్నారు. వివిధ సంస్థలు కూడా మేము అడ్డుకుంటామంటూ ఓపెన్గానే థ్రెట్ ఇచ్చాయి. సో ఆ పరిస్థితుల్లో అది ఒక తిరుపతి గడ్డ పైన తీవ్రమైన ఒక రాజకీయ వివాదము, ఒక పొలిటికల్ షోడౌను, ఇంకా కావాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కూడా అది పరిణమించేది. అందుకొరకు అది గమనించిన జగన్మోహన్ రెడ్డి తన పర్యటన గనక అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తే
దాని రాజకీయ ప్రభావం ఉంటుంది అని గుర్తించినట్లుగా కనబడుతోంది. అందుకే ఆయన చివరి నిమిషంలో తాను వెళ్ళడము లేదు అని ప్రకటించారు. సో ఇది మొదటి కారణం. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా మాజీ ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనకు ఏర్పాటు చేసే రాజకీయ పరిస్థితి లేదు, అందరికీ తెలుసు అది. సో అందువల్ల అలాంటి సిచ్యువేషన్లో రాజకీయ విద్వేషాలు, రాజకీయ పోరాటాలు రగిలి తిరుపతి గడ్డ పైన, ఒక పవిత్ర భూమి పైన ఈ అపవిత్ర రాజకీయం కనుక నడిస్తే ఖచ్చితంగా నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. దీన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, ఆయన హిందూ ఫోబియాతో పడుతున్నాడు అనే విమర్శలు టీడీపీ చేస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళి అక్కడ కనుక ఈ ఫిజికల్ ఘర్షణ కనుక జరిగి ఉంటే డెఫినెట్గా దీన్ని ఒక దండయాత్ర, అంటే హిందూ మతేతరుడు హిందూ మత పవిత్ర స్థలం పైన తన మనుషులతో తన సైన్యంతో దండయాత్ర చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఖచ్చితంగా దాన్ని పోర్ట్రే చేసేవారు. ఆ ప్రమాదాన్ని గమనించినట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే దాన్ని విడ్రా చేసుకున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తారు రవిశంకర్ గారు, ఇది మరి ముందు ఎందుకు జగన్ ఊహించలేదా? ఇప్పుడు జగన్ తిరుపతి వెళ్తానంటే ఏ రాజకీయ స్పందన ఉండదా? జగన్ తిరుపతి వెళ్తానంటే ఏ వివాదము ఉండదా? మరి ఇవి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు ఎందుకు పిలిపించాడు? అందులో కూడా ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇప్పటిదాకా లడ్డూ కల్తీ చుట్టూ ఉన్నటువంటి ఒక కాంట్రవర్సీ కాస్త లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, జంతు కొవ్వు కలిపారా లేదా అన్న దాటి నుంచి జగన్ పర్యటించాలా వద్దా, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే చుట్టూ రాజకీయం నడిచింది కదా. అంటే తన పైన వస్తున్న ఒక సెన్సిటివ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మారడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి లాభం. మరి తెలుగుదేశం ఈ అవకాశాన్ని ఎందుకు ఇచ్చింది? తెలుగుదేశం రాజకీయ వ్యూహం ఏంటంటే ఇందులో ఈ కాంట్రవర్సీ సీరియస్ కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి హిందూ మతేతర మూలాలు, ఆయన క్రిస్టియన్ మత విశ్వాసాలు మరింత ప్రజలకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నాన్ హిందూ కాదు అన్న నెరేటివ్ బలంగా పంపించాలి అనేది తెలుగుదేశం వ్యూహం. అందువల్ల ఈ విషయం తెలిసి కూడా వివాదం జరుగుతుందని తెలుసు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కూడా తెలిసి కూడా తిరుపతికి తన రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. ఆ పిలిపివ్వడం ద్వారా నెయ్యి కల్తీ నుంచి జగన్ తిరుపతి అనుమతించాలా లేదా, డిక్లరేషన్ ఇవ్వాలా లేదా అని కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. అది ఆ మేరకు తనకు లాభం అని జగన్ అనుకొని ఉండాలి. లేదు ఈ రకంగా ఇప్పుడు జగన్ నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నేను నా మతం ఎవరికి తెలియంది కాదు అని బహిరంగంగా మరోసారి ఇంకా స్పష్టంగా తన మతం గురించి చెప్పడం ద్వారా తమకు లాభం అని తెలుగుదేశం భావించింది. అందుకే 2 వర్గాలు కూడా ఇక్కడి దాకా జగన్ తిరుపతి పర్యటనను రానిచ్చాయి, డెలిబరేట్గా రానిచ్చాయి. మరి ఎవరి రాజకీయ వ్యూహం ఫలిస్తుంది అది మన అనుభవంలో చెప్పాలి. కానీ ఈ 2 వర్గాలకు, అటు వైసీపీకి ఇటు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడము అనే అంశంలో క్లియర్ రాజకీయ వ్యూహం ఉంది. ఇక రెండవది ఏమవు, ఒక్కసారి జగన్ వస్తే పోనీయండి, పోలీస్ వ్యవస్థ స్పందించి కోర్టుకు ఎవరైనా వెళ్ళి కోర్టు ఆదేశించి, సో ఎవరు కూడా జన సమీకరణకు అంగీకరించే ప్రసక్తి లేదు అని, ఎందుకంటే పోలీస్ యాక్ట్